Silver articles become black on prolonged exposure to the air. This is due to the formation of dash. సో ఇక్కడ గమనించండి, సిల్వర్ ఆర్టికల్స్ ని ఎక్కువ సమయం మీరు ఎక్కువ రోజులు అట్మాస్ఫియర్ లో ఎయిర్ లో అలానే ఉంచేస్తే ఆ సిల్వర్ ఆర్టికల్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే బ్లాక్ కలర్ లోకి మారిపోతాయి కొన్ని రోజుల తర్వాత. దానికి రీజన్ ఏంటి, ఆ బ్లాక్ కలర్ సబ్స్టెన్స్ ఏంటి అనేటువంటిది ఇది క్వశ్చన్. సో మనకి ఆప్షన్స్ లో Ag3n, Ag2, AgO, Ag2s, Ag2s అండ్ Ag3n అనేది ఇచ్చున్నారు. అంటే సిల్వర్ నైట్రేటా, ఆ బ్లాక్ కలర్ సబ్స్టెన్స్, సిల్వర్ ఆక్సైడా, సిల్వర్ సల్ఫైడా, సిల్వర్ సల్ఫైడ్ మరియు సిల్వర్ నైట్రేటా అనేటువంటి 4 ఆప్షన్స్ మనకి ఇచ్చున్నారు. ఇప్పుడు గమనించండి, సిల్వర్ ఆర్టికల్స్ అంటే Ag ఇది సాలిడ్, అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి H2s, ఎయిర్ లో ఉన్నటువంటి H2s గ్యాస్ తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది అంటే Ag2s ని ఫామ్ చేస్తుంది. ఇది బ్లాక్ కలర్ సబ్స్టెన్స్. దీంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ తీసుకున్నామంటే 2Ag రియాక్ట్ విత్ హైడ్రోజన్ సల్ఫైడ్, ఇట్ గివ్స్ బ్లాక్ కలర్ సిల్వర్ సల్ఫైడ్. దీన్నే మనం ఏమన్నామంటే సిల్వర్ ఆర్టికల్స్ కరోషన్ ఫామ్ అయింది అన్నాం. ఓకేనా. సో దీంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా కాకుండా ఇప్పుడు సిల్వర్ ఆర్టికల్స్ అలాంగ్ విత్ H2s అలానే ఆక్సిజన్ కూడా ఉంటుంది అట్మాస్ఫియర్ లో, దాంతో రియాక్ట్ అయితే ప్రోడక్ట్ ఏం ఏర్పడుతుంది, Ag2s ఫామ్ అవుతుంది ప్లస్ H2O ఫామ్ అవుతుంది. ఓకేనా. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ చెక్ చేయండి. 2Ag2s నౌ 4H2O. ఇది ఆక్సిజన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే H2O బై ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, ఆక్సిజన్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే H2 ఫామ్ అవుతుంది. కానీ కన్ఫర్మ్ గా బ్లాక్ కలర్ సబ్స్టెన్స్ ఏంటి అంటే Ag2s. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో Ag2s కరెక్ట్. మరి ఇక్కడ Ag2s మరియు Ag3n అన్నారు, సిల్వర్ నైట్రేట్ పాసిబిలిటీ లేదు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ కూడా రాంగ్, ఈ ఆప్షన్ కూడా రాంగ్.